అరే వసు వదినో పావనొదినో కాదు, అఖిల్ గడికి నేను శివాని హారతిస్తాం. నువ్వు ఆగు దమయంతి. వసు హారతి. ఐమ్ సారీ అన్నయ్య. ఐమ్ వెరీ సారీ. సారీ ఎందుకు అఖిల్? నా వల్ల వదిన మీరు చాలా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది ఏముంది అఖిల్? నీ మీద నింద పడితే మేము చూస్తూ ఊరుకుంటామా? నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్ వదిన. నేను నేరం చేయలేదని నా కోసం ఫైట్ చేశారు. బన్నీకి నువ్వు యాక్సిడెంట్ చేశావంటే మేమెలా నమ్ముతాంరా? మన అన్నదమ్ములని విడదీయడానికి ఎవరో కావాలని ప్లాన్ చేస్తున్నారు. అవి మన మీద కుట్ర చేస్తున్నారు. రామలక్ష్మణుల్లాంటి మిమ్మల్ని విడదీయడం ఎవ్వరి వల్ల కాదు భాస్కర్. మన కుటుంబంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని త్వరగా కనిపెట్టాలబి. అవునన్నయ్య, నా మీద కోపంతో బన్నీని యాక్సిడెంట్ చేశానని వాడు చెప్పింది అబద్ధం. నాకు కూడా సేమ్ డౌట్ వచ్చింది అఖిల్. వాడి గురించి పోలీసులతో రీఇన్వెస్టిగేషన్ చేయించాలి. పోలీసులు కాదండి, మనమే విచారణ చేద్దాం. అసలు దోషిని పట్టుకుందాం. లేదంటే వాడిని నాకు వదిలేయమని పోలీసులతో చెప్పనన్నయ్య. వాడు బన్నీకి ప్రమాదం తలపెట్టాడు. వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు. అదంతా నేను చూసుకుంటాను అఖిల్. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. అవును తమ్ముడు, వెళ్ళి స్నానం చేసిరా. ఈలోపు శివాని నీకు ఇష్టమైన వంటలన్నీ చేస్తుంది. వెళ్ళు శివాని, నీ చేతులతో మామయ్యకి వండి పెట్టు. అక్కర్లేదు దమయంతి, పావని వంట చేసేసింది. పర్వాలేదమ్మా, నీ మనవరాలు మళ్ళీ చేస్తుందిలే. మళ్ళీ చేయడం ఎందుకే? పావని వంట చేసిందని వదిన చెప్తూనే ఉందిగా. అన్ని దండగ పనులు చేయటం తప్ప. నీకెందుకత్తా అంత కడుపుమంట? నిన్ను పని చేయమని మేమేం చెప్పలేదు కదా. మీ గొడవ ఆపుతారా? అఖిల్ వెళ్ళి స్నానం చేసిరా. అలాగే అమ్మా. సారీ బావా. ఎందుకు నందిని? బావా, నిన్న ఉదయం లేవగానే నువ్వు నా మొహమే చూసావు. నీకు మంచి జరుగుతుందని నేను అన్నాను, కానీ ఇలా జరిగింది. ఐఎమ్ వెరీ సారీ. లేదు నందిని, యూ డోంట్ వరీ. ఇలా జరగడానికి కారణం నువ్వు కాదు, మనకు తెలియని శత్రువులు. త్వరలోనే ఆ శత్రువుల్ని పట్టుకుందాం. బన్నీ యాక్సిడెంట్కి, అఖిల్ అరెస్ట్కి, అన్నింటికి శిక్ష వేయిద్దాం. అఖిల్ పద. అమ్మా, ఏంటి దమయంతి? తమ్ముడు స్టేషన్ నుంచి క్షేమంగా తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉందమ్మా. కానీ తమ్ముడు తిరిగొచ్చే వరకు చాలా టెన్షన్ పడ్డాను. నాకంటే ఎక్కువ నీ మనవరాలు శివాని తన చిన్నమామయ్య కోసం ఎంతో బాధపడింది. ఈ విషయం ఇందాకే చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? ఎందుకంటే శివానికి అఖిల్ అంటే చాలా ఇష్టమమ్మా. దాని మనసులో అఖిల్పై ఎంతో ప్రేమ పెంచుకుంది. అఖిల్ అంటే దానికి ప్రాణం. ఇంతకీ నువ్వేం చెప్పదలుచుకున్నావు దమయంతి? అంటే ఏం లేదు, అఖిల్కి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా. ఈసారి ఎలాంటి పిల్లొస్తుందో ఏంటో. మళ్ళీ హారిక లాంటి అమ్మాయి వచ్చిందనుకో, తమ్ముడు తేరుకోలేడు. అందుకని అందుకని తమ్ముడికి శివానినిచ్చి పెళ్లి చేద్దామమ్మా. ఏం మాట్లాడుతున్నావు దమయంతి? శివాని అయితే వాళ్ళ మావయ్యని చక్కగా కంటికి రెప్పలా చూసుకుంటుంది.
నీ కళ్ళ ముందు పెరిగిన పిల్ల కదా, దాని గురించి నీకు బాగా తెలుసు. నువ్వు చెప్పిన మాట వింటుంది. ఎంతైనా నీ మనవరాలు కదమ్మా, వాళ్ళకి పెళ్లి చేద్దామమ్మా. అది కాదు దమయంతి. నన్ను చిన్నప్పుడే పిన్నికి దత్త తెచ్చి బయటికి పంపించేశావు. ఎన్నాళ్ళు అష్ట కష్టాలు పడ్డాను. కనీసం నా కూతురునైనా ఈ ఇంట్లో సుఖపడినివ్వమ్మా. నేను అనుభవించని ఆనందాలు కనీసం దాన్నైనా అనుభవించనివ్వు. నేను చెప్పేది ఒకసారి విను దమయంతి. నువ్వు పెళ్లికి ఒప్పుకొని తీరాలమ్మా. ఇప్పటి వరకు నేను నోరు తెరిచి నిన్ను ఏమీ అడగలేదు. ఈ ఒక్క కోరికైనా తీర్చు, నిన్నింకేమీ అడగను. ఈ విషయం నాతో మాత్రమే చెప్పావా? ఇంకెవరితో అయినా చెప్పావా? ముందు నీకే చెప్తున్నానమ్మా. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. నన్ను తొందర పెట్టుకు దమయంతి. బాగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. నువ్వు నేను అనుకుంటే పెళ్లి జరగదు. అన్నయ్యలతో వదినలతో నువ్వే మాట్లాడమ్మా, వాళ్ళని ఒప్పించు. వాళ్లతో పాటు అఖిల్ అభిప్రాయం కూడా కావాలి. అమ్మా, నువ్వు చెప్తే అఖిల్ గడు కాదంటాడా ఏంటి? శివానిపై అఖిల్కి ఎలాంటి నిర్ణయం ఉందో తెలియదు కదా దమయంతి. శివానీని అఖిల్కిచ్చి పెళ్లి చేద్దామని ఎప్పటినుంచో అనుకున్నాను. 2 ఏళ్ల కిందటే అడుగుదామనుకుంటే అప్పుడు శివాని చదువుకుంటోంది. పైగా అఖిల్ హారికను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అందుకే నేను అడగలేకపోయాను. ఇప్పుడు అడుగుతున్నాను. ఈ పెళ్లి నా కోరికలా కాకుండా నీ కోరికలా అఖిల్తో చెప్పమ్మా. అఖిల్ ఒప్పుకుంటాడు. అది కాదు అమ్మా, 2 కోడళ్ళని బయట నుంచి తెచ్చుకున్నావు. వాళ్ళకంటే నా కూతురు తీసిపోయిందా? చచ్చా, శివానీని నీ చిన్న కోడల్ని చేసుకోమ్మా. నీ చెప్పు చేతుల్లో ఉంటుంది. సరే, నేను ఆలోచించి చెప్తాను. నువ్వు తొందరపడి ఈ విషయం ఎవరికి చెప్పకు, సరేనా? ఆహా, నీ మీదే ఆశలు పెట్టుకున్నాను. నువ్వే దిక్కమ్మా. ఏంటే మీ అమ్మకి అప్లికేషన్ పెట్టుకుని వస్తున్నట్టున్నా? మొత్తం వినేసావా? మొత్తం విన్నాను. మా అమ్మ నా కూతుర్ని తన చిన్న కోడల్ని చేసుకుంటానని చెప్పింది. ఆలోచిస్తాను అని మాత్రమే చెప్పింది. ఇదిగో, మా అమ్మ ఆలోచిస్తాను అందంటే ఆ పని జరిగిపోయినట్టే. ఏంటే జరిగేది? ఇది పెళ్లి అంత ఈజీగా జరగదు. ఇంతకీ నేను చెప్పింది ఏం చేశావు? నాతో చేతులు కలుపుతున్నావా లేదా? ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? నీ కూతురు ఈ ఇంటి కోడలైనా కాకపోయినా నాకొచ్చే నష్టము లాభము ఏమీ లేదు. నాతో చేతులు కలపకపోతే నీకు మాత్రం నష్టమే. నీ కూతురు ఈ ఇంటి కోడలు కాకుండా అడ్డుపడతాను. ఈ ఇంట్లో మీ అమ్మకే కాదే, ఈ అత్తకు కూడా పవర్ ఉంది. నాతో చేతులు కలిపావనుకో, ఖచ్చితంగా నీ కూతుర్ని ఈ ఇంటి కోడల్ని చేస్తాను. ఇద్దరూ కలిసి వసుని ఓ ఆట ఆడుకోవచ్చు. కాదన్నావనుకో, వసుతో చేతులు కలిపి నేను ఆడుకుంటాను. అత్త కోడళ్ళం మనం ఆడుకోవడం ఎందుకులే అత్త. ఇద్దరం కలిసి ఆ వసుని ఆడుకుందాం. అంటే నాతో చేతులు కలుపుతున్నావా? కలుపుతున్నాను. ఇదిగో, కానీ ఈ విషయం మన మధ్య ఉండాలి. మనం కలిసిపోయినట్టు ఎవ్వరికీ తెలియకూడదు. అందరి ముందు మనం పెద్ద శత్రువులం. ఎవరూ లేనప్పుడు ఇలా ప్రేమగా అత్త కోడళ్ళం. అలాగే ఉందాం. నీ కూతురు ఈ ఇంటి కోడలైనట్టే. ఇక నిశ్చింతగా ఉండు. ఇదిగో, వసుపై నీ పగ తీరినట్టే. నువ్వు కూడా ఆనందంగా ఉండత్తా. ఇలాగే నాతో ప్రేమగా ఉండు. నీ మీద నాకు ప్రేమేంటి? హారిక లేక ఒంటరిదాన్ని అయిపోయానని నీతో చేతులు కలిపాను. ఆ వసుని ఆడుకుంటాను. నిన్ను ఆడుకోవడానికే నీతో చేతులు కలిపానత్తా. ఈ పెళ్లి కాస్త అవని నిన్ను కరివేపాకులా తీసి పారేస్తా. ఏమైందండి? ఏం లేదు వసు గారు. మరెందుకు షర్ట్ వేసుకోవడానికి అంత ఇబ్బంది పడుతున్నారు? అది హ్యాండ్
చేతికి ఏమైంది? యా ఏం లేదండి, కాస్త పట్టేసినట్టుగా అనిపిస్తుంది. మీకు చేతులు పట్టేయడం ఏంటండి? రోజు ఎక్సర్సైజ్ చేస్తారు కదా. ఈరోజు కొంచెం గొడవైంది కదా. కొంపదీసి అప్పుడు చేతికి దెబ్బలు ఏమైనా తగిలాయా? చూపించండి. సారీ నొప్పిగా ఉందా? ఏంటండి మీరు ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా, హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళం కదా. అంత నొప్పి ఏం లేదులేండి. ఉండండి, ఐస్ క్యూబ్స్ తెచ్చి తాపడం పెడతాను. అలాగే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ కూడా తీసుకొస్తాను. వసు గారు, మీకంటే చిన్నపిల్లలే బెటరు. ఏ నొప్పి వచ్చినా చెప్తారు. ఇంత పెద్దవారు అయ్యుండి నొప్పిని దాచిపెడుతున్నారు. మీరు ఇలా కంగారు పడతారనే చెప్పలేదు. మీ నొప్పి కంటే నా కంగారు ఎక్కువ. ఇంకెప్పుడు ఇలా చేయకండి, అర్థమైందా? ఓకే. ఇంకా నొప్పి తగ్గలేదా? పదండి హాస్పిటల్కి వెళ్దాం. పెద్ద డాక్టర్లా మీరే ట్రీట్మెంట్ చేశారు కదా, మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు? మీకు వేళాకోళం అయిపోయింది. అంత నొప్పి ఇంతసేపు ఎలా భరించారు? అఖిల్ రిలీజ్ అయ్యాడన్న ఆనందంలో నొప్పి తెలియలేదండి. ఆ క్రెడిట్ మొత్తం మీదే వసు గారు. సీసీటీవీ ఫుటేజ్ చూసి యాక్సిడెంట్ చేసిన వాడు పారిపోతూ ఫైన్ కట్టాడని చెప్పారు. అది మీరు నోటీస్ చేసి ఉండకపోతే వాడు మనకు దొరికేవాడే కాదు. కానీ వాడితో ఫైట్ చేసి పట్టుకుంది మీరే కదా. ఏదైతేనే అఖిల్ని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాము. ఇంతకీ వాడు చెప్పింది నిజమేనంటారా? వాడు అఖిల్తో గొడవ కారణంగా కావాలనే బన్నీని యాక్సిడెంట్ చేసి అఖిల్ నిరికించాడా? అంటే వాడు అబద్ధం చెప్పాడంటారా? వాడి వెనుక ఇంకెవరు ఉండి ఇదంతా చేసుంటారని అనుకుంటున్నారా? అయితే వాళ్ళెవరు? అఖిల్ రిలీజ్ అయ్యాడని మ్యామ్కి మండిపోతున్నట్టుంది. నేనంటే వసు అక్క కొట్టే దెబ్బలకి అలవాటు పడిపోయాను. పాపం మ్యామ్కి కొత్త కదా, తట్టుకోలేకపోతుంది. ఏం ఆలోచిస్తున్నారు మ్యామ్? అఖిల్ ఇంత త్వరగా అంత ఈజీగా ఎలా బయటపడ్డాడు? మన వాడు దొరికిపోయాడు, అఖిల్ తప్పించుకున్నాడు. అదే నాకు డైజెస్ట్ అవ్వట్లేదు. అసలు మన వాడిని ఎలా పట్టుకున్నారు? నేను ముందే చెప్పాను కదా మ్యామ్, అభిబావ వసు అక్కలు సామాన్యులు కారు అని. వాళ్ళు తలుచుకుంటే ఏవైనా చేస్తారు. ఇలా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అఖిల్ని అనుమానించి జైలుకి పంపిస్తారనుకున్నాను. అన్నదమ్ముల మధ్య గొడవలొచ్చి ఆ ఫ్యామిలీ ముక్కలవుతుందనుకున్నాను. అంతా తలకిందులైపోయింది. చాలా అప్సెట్గా ఉన్నాను. వాళ్లతో ఇలాంటి ఎదురు దెబ్బలు నేను ఎన్నో తిన్నాను మ్యామ్. మనం ఊహించని ట్విస్ట్లు ఇవ్వడమే వాళ్ళ స్పెషాలిటీ. మీరు త్వరగా దీన్ని డైజెస్ట్ చేసుకోవాలి. ఆ పనిలోనే ఉన్నాను. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ మనం ఇవ్వాలి. వీలైనంత త్వరగా అటాక్ చేయాలి. అప్పుడు వాళ్ళకంటే ఎక్కువ తెలివిగా మనం ఆలోచించాలి మ్యామ్. వాళ్ళు ఎదురు చూడని దారిలో దొంగ దెబ్బతీయాలి. ఇప్పుడు మనం చేసింది అదే కదా. బన్నీ యాక్సిడెంట్ కేసులో అఖిల్ అరెస్ట్ అవుతాడని వాళ్ళు ఊహించుండరు కదా. కానీ మీరు ఊహించని విధంగా వాళ్ళ అఖిల్ని బయటికి తీసుకొచ్చారు కదా మ్యామ్. మనం ఫెయిల్ అయ్యాం. జరిగిన బ్యాడ్లో మనకి జరిగిన మంచి ఏంటంటే ఆ దొరికిపోయిన రౌడీ మన పేర్లు చెప్పలేదు. ఎస్, ఆ ఒక్క మంచే జరిగింది. కానీ నేను ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు.
మళ్ళీ మళ్ళీ వాళ్లపై అటాక్ చేస్తాను. ఈసారి ఇంకాస్త తెలివిగా ఆలోచించి ప్లాన్ చేయండి మ్యామ్. వాళ్ళని దెబ్బ కొట్టటం నా వల్ల కాలేదు. నేను మీ టాలెంట్ని నమ్మి మీతో ట్రావెల్ అవుతున్నాను. కనీసం మీరైన వాళ్ళని దెబ్బ తీస్తే సంతోషపడతాను. నమస్తే మేడం. ఏంటి లాయర్ గారు ఈ టైంలో వచ్చారు? మీకు టార్గెట్ గుర్తు చేద్దామని వచ్చాను మేడం. మీరు వీలైనంత త్వరగా బన్నీకి గార్డియన్గా ఉన్న వసుంధరా గారితో సంతకం పెట్టించుకొని బన్నీని దత్తత తీసుకోవాలి. నేను ఆ పనిలోనే ఉన్నాను లాయర్ గారు. త్వరలోనే పూర్తి చేస్తాను. మీ వర్క్ని స్పీడప్ చేయండి. ఆలస్యం అయ్యే కొద్దీ కాంప్లికేట్ అవుతుంది. లీగల్గా ఇష్యూస్ వస్తాయి. ఆ విషయం నాకు తెలుసు. నేను లేట్ చేయను. అనుకున్నది అనుకున్న టైంలో కంప్లీట్ చేస్తాను. ఓకే మేడం. ఈ విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. వస్తాను మేడం. లాయర్ చెప్పింది నిజమే మ్యామ్. మనం లేట్ చేసే కొద్దీ ఇష్యూస్ పెరిగిపోతూ ఉంటాయి. మనం ఫేస్ చేయలేం. నేను ఫైట్ చేస్తాను హారిక. ఇప్పటి వరకు నేను ఫెయిల్ అయిందే లేదు. కానీ అక్కడున్నది అభిరామ్, వసుంధరలు మ్యామ్. బన్నీ యాక్సిడెంట్ వెనుక, అఖిల్ అరెస్ట్ వెనుక ఉన్నది మనమే అని తెలిస్తే ఫైట్ చేయటానికి మనకి ఫ్యూచర్ ఉండదు. ఇద్దరం పాతాళంలో ఉంటాం. ఆ పరిస్థితి రానివ్వను. నా భర్త సంపాదించిన ఆస్తి నాకే దక్కాలి. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను. ముందు ముందు నేనంటే ఏంటో నువ్వే చూస్తావు. మమ్మీ, మాకు ఈరోజు స్కూల్లో గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఏంట్రా కిట్టు? పిల్లలకు ఆటల పోటీలు పెడుతున్నారమ్మా. నువ్వు కూడా స్కూల్కి రావాలి మమ్మీ. నేను ప్రైజ్ తీసుకోవడం నువ్వు చూడాలి. బన్నీ గాడితో పాటు నేను కూడా ఆటల పోటీల్లో పేరిచ్చానమ్మా. ప్రైజ్ నాకే రావాలి. బన్నీ గాడు ఉండగా నీకెలా ప్రైజ్ వస్తుందిరా? అన్ని ప్రైజులు అన్నయ్యకు వస్తాయి మమ్మీ. అన్నయ్య బాగా ఆడతాడు మమ్మీ. ఏ నా కొడుకు ఆడలేడా? ప్రైజులు గెలవలేడా? బన్నీని ఓడించటం అంత ఈజీ కాదే. ఆటల్లో వాడు అసాధ్యుడు. అయినా సరే కిట్టు గడే గెలవాలి. ఏంటి బన్నీ? ఈరోజు స్కూల్లో గేమ్స్ పెడుతున్నారంటండి. బన్నీ మనల్ని రమ్మంటున్నాడు. ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది వసు గారు. నేను రావడానికి వీలు పడదాము. అవన్నీ నేను చూసుకుంటానులే అభి. నువ్వు స్కూల్కి వెళ్ళు. లేదనే, నీ ఒక్కడికి బర్డెన్ అవుతుంది. ఈరోజు అఖిల్ని కూడా ఆఫీస్కి తీసుకెళ్ళాలి. పర్లేదు డాడీ, మీరు ఆఫీస్కి వెళ్ళండి. మమ్మీ పెద్దమ్మ స్కూల్కి వస్తారు. మేం రావడం కూడా కుదరదు బన్నీ. నానమ్మకు కాస్త ఒంట్లో బాలేదు. ఇంట్లో ఉండాలి కదా. నాకిప్పుడు బాగానే ఉంది పావని. బన్నీ ముచ్చట పడుతున్నాడు కదా, స్కూల్కి వెళ్ళని. పర్లేదత్తయ్య, మీరింకా నీరసంగా ఉన్నారు. మిమ్మల్ని దగ్గరుండి చూసుకోవాలి. అయితే అమ్మ దగ్గర నేనుంటాను, మీరు స్కూల్కి వెళ్ళండి. నువ్వు కూడా ఆఫీస్కి రావాలరా, అభి చెప్పాడు. అందరూ బిజీ అయిపోయారు. అయితే మమ్మీ, అన్నయ్య, నేను, కీర్తి స్కూల్కి వెళ్తాం. సరే. కావాలంటే అన్నయ్య ఆడటం ఫోటోలు వీడియోలు తీసి మీకు పంపిస్తాం. చూసి ఎంజాయ్ చేయండి. ఇదిగో చూడత్తా, నా కొడుకు ఆటల పోటీల్లో గెలవడం చూసి నేను ఎంజాయ్ చేయాలి. అప్పుడు ఎలాగైనా మనం ఆ బన్నీని ఓడించాలి. పైగా వసు కూడా వాడికి తోడుగా ఉంటుంది. అయితే వసు వదిన బన్నీగణ్ణి కలిపి ఓడిద్దాం. ఆ బన్నీగణ్ణి ఓడించి కిట్టుగణ్ణి గెలిపిద్దాం. నాకంటే ఆ బన్నీగడికే ఎక్కువ మార్కులు వచ్చాయి. కనీసం గేమ్స్ లో అయినా వాణ్ణి నేను ఓడించాలమ్మా. పదండి, స్కూల్కి టైం అవుతోంది. పదనానా, పదండి. బన్నీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాడీ. అను, కీర్తి, బాయ్. బాగా ఆడండి. అమ్మా వెళ్ళొస్తా పావని. కిట్టును తీసుకుని నేను అత్తయ్య స్కూల్కి వెళ్తున్నాం. శివాని ఇంట్లోనే ఉండి నిన్ను చూసుకుంటుంది. సరే, పిల్లల్ని తీసుకుని వసు కూడా స్కూల్కి వెళ్తోంది. అందరూ కలిసి వెళ్ళండి.
కిట్టు నువ్వు కూడా గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నావు కదా? అవును, ప్రైజ్ నాదే.